ఏను కోసం తమ్మిన గొయ్యిలో పడిపోయాం. ఎక్కువ ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమంటారు? పైకి వెళ్ళి నాకు చెయ్యన్నించు. ఎక్కువ ఎక్కువ చెయ్యరా, చెయ్యబో ఇవ్వు. బండి సార్ ఏమైంది? రాగడి బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా? ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడకండి, నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశపారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగళ్యం మీ చేత్తో నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ మీద మీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొదలరా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. కొట్టండి. అతను తన్నులు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు. కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను. అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు. పుట్టబోయే నా బిడ్డను చూడడానికి అందరం సంతోషంగా ఎదురు చూశాం.
అయ్యగారు ఆ. అమ్మగారికి పురినొప్పులు అలాగా నేను వెళ్తాను అయ్యా కొండ మీద దీపం వెలిగిస్తారయ్యా దర్శనం చేసుకుని వెళ్ళండి దీపం నాడు బిడ్డ పుట్టిపోతుంది అదృష్టవంతుడు. జ్యోతి దర్శనం యువరాణి పుట్టిందమ్మా. అలాగే చెప్తాను. అయ్యా అయ్యా ఆ. హలో అలాగే అయ్యా. గుండె ఎండి మండి మతిపోతే చినుకై వచ్చావే, కాలమంతా శూన్యమైపోతే సుఖమే తెచ్చావే. నీకోసమే నీకోసమే నేను ఉంటినే అమ్మా, ఏనాటికి నే చూడనే నీ కళ్ళలో చెమ్మా. మిన్ను విరిగి మీద పడ్డా నేను జంకనే, నీడై నేను మిగిలుంటా నీ కోసమే జోకాలి జోలాలి జో చిరుగాలిలా జోలాలి జో. విశాలమ్మ, చిట్టి తల్లి నోటి నుంచి నురుగొస్తోంది. విషం పట్టిస్తే నురగ తప్పకుండా వస్తుంది. విషమా? అవును, ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే, అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను. నెత్తి మీద మచ్చ, చేతికి 6 వేళ్ళు, నాకే ద్రోహం చేసావు కదా. విశాలమ్మా, అయ్యా. ఈ బిడ్డ గురించి బయట ఎవరికి తెలియకూడదు. చంపేదాన్ని. ఏయ్, బిడ్డని ఇవ్వవే. చెప్పండి ఇవ్వవే. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. విశాలమ్మా, ఇవ్వు. బిడ్డని తీసుకెళ్ళు. ఇవ్వు. ఇవ్వవే. ఇంత చేసి. ఇస్తావే. అయ్యో నా బిడ్డ వద్దు. అయ్యో. నన్ను కావాలంటే ఏమైనా చేయండి, నా చిట్టు తల్లి ఏం చేయకండి. చిట్టుతల్లి ఏమే, అడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతఃపురానికి వారసుడు అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం. దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి. అయ్యా. ఏంటి ఇది ఇంకా చావలేదు. ఇంకాస్త విషయాన్ని ఇచ్చి చంపే. అయ్యో, వద్దు. చంపేదండి. వద్దు. ఏయ్, సూరి, వద్దు విశాలమ్మ, నీది ఆడ మనసేగా, నా కష్టం నీకు అర్థం కావట్లేదా? దయచేసి విషయం తాగించుకో. అన్నయ్య, నిన్నేగా మీ భార్య ప్రసవించింది. ఓ బిడ్డ వీళ్ళు ఏంటో మీకు తెలుసు. దయచేసి నా కూతురిని కాపాడండి. మీ కాళ్ళు బిచ్చగత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి, చివరి వరకు నా కాళ్ళ మీద పడుంటావనే. కానీ నీకు ఆస్తికి నేను, ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలే. నేనేం తప్పు చేశానండి? నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా, చదువుతో మేము దగ్గరయ్యాం. నేను పెళ్లికి ముందే గర్భవతినయ్యా. కానీ అనవసరంగా అడ్డొచ్చి నా మెళ్ళో మీరు తాళి కట్టారు. అది నా
తప్ప? మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా? మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు అభిప్రాయాలు మాకుండవా? అయినప్పటికీ ఇన్నాళ్ళు బిగపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని. నేను కష్టపడిందంతా దానికోసమే. దయచేసి నా కూతురిని చేయండి. అయ్యా ఇది ఇంకా ఊగిసలాడుతోంది. అయితే దాన్ని ప్రాణాలతో పూడ్చే శవంగా కూడా నా వారసురాలోని పేరుతో అది ఈ ఇంటి గడప దాటకూడదు. ఆ, అయ్యో, వద్దు, వద్దు. కాళీ, ఇదిగో తీసుకో. కళ్ళన వద్దన్నా. నీ విశ్వాసం చూపించడం కోసం ఓ పసిబిడ్డని చంపొద్దన్నా. వద్దు, వద్దు. మ్మ్. అయ్యో. చెట్టు తల్లి, అమ్మని క్షమించు. చెట్టు తల్లి. నా కడుపున నువ్వు పుట్టడం తప్ప నువ్వే తప్పు చేయలేదమ్మా. మరెందుకు నీకే పరిస్థితి? నేను కాపాడలేకపోయాను తల్లి. అమ్మా, ఈ అమ్మని క్షమించడం.